మన శరీరం సరిగ్గా పనిచేయాలంటే తగినన్ని నీళ్లు తాగాలనే విషయం తెలిసిందే. అయితే నీళ్లు మోతాదుకు మించి తాగితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు వైద్యులు. నీళ్లు మితిమీరి తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ ఏర్పడుతుంది. ఇది గుండె సమస్యలకు కారణమవుతుంది. 2.5 లీటర్ల నుంచి 4 లీటర్ల వరకు పర్వాలేదు. అది మించితే ప్రమాదమే. రోజుకి 8 గ్లాసుల నీళ్లు తాగాలని కొందరు, 2 లీటర్ల నీళ్లు తాగాలని మరికొందరు చెబుతూ ఉంటారు. అలా కాదు, దాహం వేసినప్పుడు నీళ్లు తాగితే చాలంటారు ఇంకొందరు. శరీరంలోని అవయవాలు, కణాలు, కణజాలాలు అన్నీ సరిగా పనిచేయటానికి నీరు అవసరం. మరి అంతటి ఉపయోగం ఉన్న నీరు కూడా మితిమీరి తీసుకుంటే ప్రమాదమే. నీరసం, అలసట లాంటివే కాదు, కొన్నిసార్లు ప్రాణాల మీదకే రావచ్చు. వేడి వాతావరణంలో శరీర శ్రమ చేసే వాళ్లు 3 నుంచి 3.5 లీటర్ల నీళ్లు తాగొచ్చట. అదే గుండె వైఫల్యం, కిడ్నీ వ్యాధులున్నవాళ్లు మాత్రం 1.5 లీటర్ల వరకు పరిమితం చేసుకోవాలట. ఇంకో మాట, శరీర బరువు నీళ్లు తాగే నిష్పత్తిని 0.03 రెట్లుండేలా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అంటే 70 కిలోల బరువుండే వ్యక్తి 2.1 లీటర్ల నీళ్లు తీసుకోవాలన్నమాట. ఈ లెక్కలలా ఉంచితే అన్నిటికీ మించి దాహం వేయటమే నీళ్లు తాగడానికి సంకేతంగా భావించాలి. అంతే తప్ప అదే పనిగా నీళ్లు మాత్రం తాగేయొద్దు. నీరు తీసుకున్న తర్వాత కూడా మూత్ర విసర్జన చేయలేకపోతే కూడా కిడ్నీలు వాటి సామర్థ్యానికి మించి పనిచేయాల్సి ఉంటుంది. ఇది కూడా ప్రమాదమే. అధికంగా నీరు తీసుకోవటం వల్ల శరీరంలోని సోడియం, ఇతర ఎలక్ట్రోలైట్లు పలచనవుతాయి. దీనివల్ల మెదడులోని కణాలపై ప్రభావం పడుతుంది. ప్రాణానికే ముప్పు కలుగుతుంది. కాబట్టి మోతాదుకు మించి నీటి వినియోగం ఎప్పటికైనా ప్రమాదమేనంటున్నారు వైద్య నిపుణులు.